తోలకుండా ఎన్ని జరిగినా కూడా అన్నిటికీ నవ్వుతూ నిలబడ్డాడు. నా వ్యూహాన్ని నమ్మండి అని చెప్పాడు, అన్నట్లే చూపించాడు. అంటే నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి నిలబెట్టిన ప్రతి చోట అందరినీ గెలిపించే స్థాయికి ఎదిగాడంటే అది మామూలు సక్సెస్ కాదండి. 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కొట్టని రికార్డు సాధించారు. నాకు తెలిసి ఈ వరల్డ్ లో బెస్ట్ క్రికెటర్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 100% స్ట్రైక్ ఆయన. సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కూడా లేదు. అన్న, ఎందుకంటే అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రాలేవు అన్నారు, కానీ అలాంటి వాళ్ళకి అందరికి కరెక్ట్ గా సమాధానం చెప్తూ స్మూత్ గా వెళ్ళిపోయారు. మాటలతో కాకుండా చేతలతో. ఎవరైతే రాలేరు అన్నారో వాళ్ళెవరో లేరు అక్కడ, ఆయన వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మోదీ గారు అన్నారు కదా, పవన్ అంటే పవన్ కదా, ఒక తుఫాన్ అని ఆయనే అన్నారు కదా స్టేజ్ మీద. అవునవును. అసలు ఇంకా అది చెప్పాను కదన్నా, రాజకీయం అనేది ఉన్నంతకాలం ఇంకా కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఎవరికి ఉండదు. అంటే అలాంటి సక్సెస్ ఇండియాలోనే అలాంటి సక్సెస్ లేదు. అలాగే గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కళలను నెరవేర్చడం కోసమే నేను ఈ పంచాయతీ రాజ్ కానీ అటవీ శాఖ ఇలాంటి శాఖలను తీసుకున్నాను, నేను వాటన్నిటినీ ఒక రూపుకు తీసుకొస్తానని ఆయన అంటున్నారు. అది తప్పకుండా సాధ్యమవుతుంది. మనం చూడగలమా అదంతా రాబోయే కాలంలో? ఖచ్చితంగా ఆయన అన్నాడు అంటే దాన్ని ఎంత పట్టుదలతో చేస్తారంటే అది ఖచ్చితంగా మీ ఈ 5 years లో ఆయన తీసుకున్న ప్రతి శాఖలో మీరు ఆ మార్పులు చూస్తారు. అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇది కదా మేము కోరుకుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదైతే షూర్ అని, అందులో డౌటే లేదు. అదే ఒకటి ఏంటంటే, సినిమాలు కాదు నాకు ప్రజాసేవ ముఖ్యమని ఒక బాంబు పేల్చారు అన్నయ్య. అంటే ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత మనం చూడలేమా లేక ఏంటి? మీరు కూడా ఇంకా దగ్గరగా ఉంటారు కదా, కొంతమంది సినీ అభిమానులకి అది బాధేస్తుంది, పవన్ కళ్యాణ్ అభిమానులకి. అంటే కంప్లీట్ గా సినిమాలు వదిలేస్తారు అనే ఉద్దేశం కాదు, కానీ ఇంతకు ముందు చేసినంత ఫాస్ట్ గా సినిమాలు అయితే చెయ్యరు. అంటే 2 వచ్చే దగ్గర ఒక సినిమానే వస్తుంది, అది కొంచెం లేట్ గా వస్తుంది అంతే, ఆ ఉద్దేశం తప్ప కంప్లీట్ గా సినిమాలు మాత్రం వదిలేదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా సినిమా అనేది ఆయనకి ఇంకొక ఇది కాబట్టి అది జరుగుతుంటది, కానీ కొంచెం లేట్ అవుతుంటది అంతే. రైట్. ముందు మనం ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో ఒక గొప్ప స్టేట్గా చూడొచ్చా? అంటే ఒక మంచి దృక్పథంతో వెళ్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అవునవునన్న, ఇప్పుడు బాలకృష్ణ గారిది ఫంక్షన్ జరుగుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఇప్పుడు వరదలు ఇక్కడ ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే మనం వెళ్ళి అలా ఫంక్షన్లు అవి చేసుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఈ వరద బాధితులు ఎవరైతే పాపం ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడం, వాళ్ళకి సంబంధించినవన్నీ చూడడం, అవి చూసే పనిలో ఉన్నారు. మనం చూసాం, రాత్రి నుంచి అదే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశిస్తున్నారు జన సైనికులకి, వీర మహిళలకు కూడా, దయచేసి ఈ పుట్టినరోజు వేడుకలు మరలా చేసుకుందాం, అంత హంగామా అవసరం లేదు, ఈ ముంపు తీర ప్రాంతాలకు వెళ్ళండి అంటున్నారు. ఈ రోజు యాక్చువల్ గా ఓజీకి సంబంధించిన టేజరు అవి రావాలి, వాటిని కూడా వద్దని చెప్పారు. కళ్యాణ్ గారు వద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాధల్లో ఉన్నారు, ఈ టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని. లేకపోతే ఈ రోజు సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండే అన్న, అన్ని రకాలుగా. మనకి వరదలు అందరికి ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అది మనందరం ఆలోచించాలి. వాళ్ళందరికీ ఎలాంటి సహాయాలు చేయాలి, వాళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఇవన్నీ మన జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఇవన్నీ చెయ్యాలని ఆయన ఉద్దేశం. ఆల్మోస్ట్ అదే జరుగుతుందన్న. ఎందుకంటే జన సైనికులు ఇలాంటి వాటిలో ఎప్పుడు ముందుంటారు. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు ఎవరు వాళ్ళకి చెప్పక్కర్లేదు కూడా, వాళ్ళు ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారి సైనికులు అంటే వాళ్ళు సమాజ సేవకు ముందుంటారు. ఫైనల్గా ఆదరణ అటు అల్లు అని మెగా అభిమానులు అంటూ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఈ వర్క్ని అడ్డుకోవడానికి, పవన్ కళ్యాణ్ అభిమానులు డిస్టర్బ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. మెగా అభిమానులకైతేనే, పవన్ కళ్యాణ్ అభిమానులకైతేనే, అందరి అభిమానులకి, మెగా అభిమానులే వీళ్ళంతా, సపరేట్ అంటూ ఏం లేదు. వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు, జనసేన వీర మహిళలకు, సైనికులకు కూడా? అందరూ ఒకటే అన్న, ఎవరు కింద స్థాయి అభిమానులు ఎవరు కూడా అలా గొడవలు పడకండి. కొంతమంది మన మధ్యలోనే ఉండి మనకే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, కాబట్టి అలాంటివి ఏమీ వద్దు. అందరూ హ్యాపీగా ఉండండి. కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, లేకపోతే మన మెగా హీరోలైనా అందరూ ఒకటి. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి
చిరంజీవి ఇప్పుడు అల్లు అర్జున్ గారైనా మన చరణ్ గారైనా వరుణ్ తేజ్ గారైనా వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సమక్షంలో ఆయన ముందే వీళ్ళందరూ డాన్స్లు వేస్తూ ఆయన దగ్గరే అందరూ ఎంటర్టైన్ అవుతూ మనకి అప్పుడు వీడియోలు కూడా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళందరూ సమక్షంలో పెరిగి ఎంతో కుటుంబ వాళ్ళ మధ్య ఆ బంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తులు అన్నమాట. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వాళ్ళందరూ అర్థం చేసుకొని అందరూ ఒకటిగా ఉండే వ్యక్తిత్వాలు అనమాట. కాబట్టి అందరూ అది తెలుసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆదిన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లవ్ యూ. రైట్, అది ఆది గారు చెప్పిన మాటలు విన్నారు కదా, ఎంత అదిగా. దయచేసి